హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. మా అమ్మ వాళ్ళు అయితే ఓల్డ్ హౌస్ 56 years హౌస్ని రెనోవేషన్ అయితే చేయించారు. ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదంతా బయట. ఇక్కడ అన్ని చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక షింక్. ఇది ఎప్పటి నుంచో ఉన్న వేప చెట్టు. ఇది ఎప్పటిదో ఇల్లు అండి. ఇదేమో బావి. ఇది ఒక రూము. ఇదంతా ఇప్పుడు రెనోవేషన్ అయితే చేయించారు. ఇది కొత్తగా వేసింది టైల్స్. ఇదంతా పైన రేకులు అవన్నీ. ఇక్కడ ఒక షింక్ పెట్టించారు. ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్ భయం లేకుండా మొత్తం డ్రిల్ అయితే పెట్టించేసారు. ఇంకా లోపలికి వెళ్ళి మనమైతే చూసేద్దాం. మెట్లు కూడా ఈ ఇంటికి అయితే లేవు, రెడీమేడ్ మెట్లు అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి ఒక రూము. ఇక్కడ కూడా హోల్స్ అట్లా ఉంటే ఇక్కడ స్టిక్కర్ పేపర్ లాగా అంటించేసి గోడలకైతే ఏ మడకలు వేయకుండా టైల్స్ అయితే పెట్టేశారు. డోర్స్ అయితే మార్చలేదు, ఇవి టేకు కదా అని ఇంక ఇట్లానే ఉంచేశారు. ఇదొక రూము. ఇటు వెళ్ళంగానే కిచెన్ అయితే వస్తుంది. ఇదేమో పూజా రూమ్. షింకు ఇవన్నీ ఇప్పుడు పెట్టించినవి అయితే. ఇదంతా మా బాబాయ్ దగ్గరుండి చేయించారనమాట. ఎక్కడికక్కడే స్విచ్ బోర్డ్స్, సగం గోడల వరకు ప్రతి ఒక్క రూమ్లో అయితే టైల్ అయితే ఉంటుంది. ఇది కిచెన్. ఇంక ఇది వచ్చేసరికి హాల్ అన్నమాట. ఇక్కడ ఒక విండో, బయట నుంచి ఇంకో డోర్. టీవీ యూనిట్ కూడా కొత్తగా ఇప్పుడు పెట్టించిందే. అంతకుముందు ఉండేది కానీ ఆ ర్యాక్స్ అన్ని తీపిచ్చి ఇప్పుడు ఉన్న మోడల్ లాగా అయితే పెట్టించాము. పక్కనున్న ర్యాక్స్ కూడా పెట్టించారు. ఈ కబోర్డ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఈ ఇల్లు స్టార్టింగ్ అప్పటి నుంచి అయితే ఈ కబోర్డ్ అయితే ఉంది. ఒక్కసారి ఇల్లు మొత్తం చూపిస్తాను, చూసేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్కి వెళ్దాం. స్మాల్ బెడ్రూమ్ అయితే. ఇందులో వాష్రూమ్ అయితే ఉండదు, వాష్రూమ్స్ బయటే. కబోర్డ్స్, ఇంకా డోర్స్ విండోస్ అవన్నీ అయితే మార్చలేదు. ఒకసారి బెడ్రూమ్ కూడా మొత్తం చూపిస్తాను, చూసే. ఇంకా వాష్రూమ్స్ అయితే బయట ఉన్నాయి, ఇంకా అవైతే చూపించట్లేదు నేను. చాలా బాగుంది హౌస్ అయితే. మా అక్క వాళ్ళ పిల్లలు చూడండి ఎట్లా గోల్ చేస్తున్నారు. సరే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయండి.